హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. చాలా రోజులైపోయింది కదా లెంతీ వీడియో పెట్టేసి. ఈ వీడియో ఏంటి అంటే మా బాబుది పుట్టు వెంట్రుకల ఫంక్షన్ అనమాట. బాబుకి 9 మంత్స్‌లో ఉన్నప్పుడే ఈ ఫంక్షన్ జరిపించాలని అనుకున్నాము. సో ఇప్పటికి కుదిరిందనమాట. ఫస్ట్ టైము వెంట్రుకలు ఇచ్చేటప్పుడు ఇంటి దేవత దగ్గర ఇవ్వాలి అన్నారు. అది కూడా ఓన్లీ ఫ్రైడే అనమాట ఈ ఫంక్షన్స్. మనం ఫ్రైడే మాత్రమే జరుపుకోవాలి. సో ఇంకా అందుకని మేము ఫ్రైడే అయితే ఇంకా ఫంక్షన్ పెట్టుకున్నాము. ఇంకా ఇక్కడ ఇంకో రిచువల్ ఏంటి అంటే తడి బట్టలతోనే పూజ చేసుకోవాలనమాట. ఇంకా డ్రెస్సింగ్ ఏమి చేంజ్ చేసుకోకూడదు. సో, ఇంక మేము అక్కడ వెళ్ళేసాక ఇంక మొత్తం తడిచిపోయామనమాట. ఇంకా వాటర్ పోసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా గుడిగాడికి వెళ్ళామనమాట. ఇక్కడైతే వ్యూ అయితే చాలా బావుందసల. ఈ సమ్మర్‌లో అయితే ఇది చాలా బావుంది. అంత వేడి ఏమి అనిపించలేదు. చాలా కూల్‌గా ఉన్నింది. సో, ఇదైతే సింపుల్‌గా ఉంటది గుడైతే. మరీ ఇదిగా ఏముండదు. చాలా సింపుల్‌గా ఉంటది గుడి. అంటే పెద్దగా టెంపుల్ కూడా ఏముండదనమాట. చిన్నగా కొన్ని రాళ్ళుంటాయి దేవుడివి. ఇంకా అదే అనమాట. ఇక్కడేంటంటే మేము మాకు కావాల్సిన వాళ్ళుంటారు కదా! దాయాదులు అంటారు కదా! సో, ఇంకా అందరము ఇంకా మునగాల్సిందే ఖచ్చితంగా. అందరూ ప్రతి ఒక్కరు మునిగి ఇంకా పూజ చేసుకోవాలనమాట. ఇంక పూజ అయ్యేంత వరకు డ్రెస్ అయితే చేంజ్ చేసుకోకూడదు. ఇక్కడ చుట్టూ వ్యూ అయితే చాలా బావుంది. ఒక సైడ్ అయితే చెరువుంది. ఒక సైడ్ అయితే కొండలున్నాయి. ఇంకా నేను, మా అత్త అయితే ఇంకా గుడికాడికి వెళ్ళామనమాట. పూజ స్టార్ట్ చేద్దామనేసి. ఇంకా మా అత్త అయితే ఇంకా మొత్తం అంతా క్లీన్ చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు గదా! చిన్నగా ఉంటది గుడి అయితే. సో, ఇంకా మా అత్త అయితే ఎర్రమట్టి అండ్ సున్నం పోస్తుంది మొత్తం ఇక్కడ స్టోన్స్‌కంతా. ఇంకో వైపయితే ఇవన్నీ వాష్ చేసుకుంటన్నాము. ఇంకోటేంటంటే ఇక్కడికి పూజ చేసేదానికొచ్చినప్పుడు అయితే ఉపవాసంతో చేయాలనమాట. ఇంక మొత్తం ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి నుంచి కొంచెం బ్యాళ్ళు, బియ్యం ఇవన్నీ తీసుకురావాలనమాట. సో, ప్రతి ఇంటి నుంచి కొంచెం కొంచెం వేసి మొత్తం అంతా కలిపి బానం వండుతారనమాట. సో, అది తిన్నాకనే మళ్ళీ ఏమైనా తినాలనమాట. సో, ఇంకందుకని ఒక సైడయితే బానం స్టార్ట్ అయిపోయింది. ఇంకో సైడయితే పూజకి రెడీ చేసుకుంటన్నారు. ఈ ఫంక్షన్‌లో అయితే మేము పొట్టేలు కూడా కొడదామని అనుకున్నాము. నాన్ వెజ్ ఫంక్షన్ కాబట్టి ఇంకా పొట్టేలు కూడా తెచ్చారనమాట. ఇంకొకరొకరే వస్తా ఉన్నారు. ఇంకా మొత్తం అయితే పూజ స్టార్ట్ అయిపోతా ఉంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే బానమన్నం అండ్ ఇంకా పచ్చి పులుసు అనమాట. ఈ 2 కాంబినేషన్ అయితే సూపర్ ఉంటది. నేనెప్పుడూ ట్రై చేయలే గానీ పెళ్లయినాక ఇది సెకండ్ టైమ్ అనమాట నేను వెళ్ళింది. సో, చాలా బావుంటది టేస్ట్ అయితే. ఈ ఈ ఎంతైనా టెంపుల్ దగ్గర చేసే టేస్ట్ అయితే చాలా బావుంటది. అదే మనం ఇంట్లో వండామనుకోండి అంత టేస్ట్ రాదు. సో, ఇంకా ఇక్కడైతే ఒక్కొక్కరు ఒక్క పని జేసుకుంటున్నారు. ఇక్కడ గుడికి తోరణాలు కట్టేదానికి ఇక్కడ రెడీ చేస్తన్నారనమాట. సో, ఇవంతా మొత్తం మనం ఇంటి దగ్గర ఎలా చేసుకుంటామో అంతే. జస్ట్ అటు సైడ్, ఇటు సైడ్ ఒక స్టిక్ నాటేసి ఇంకా దానికి కట్టేసుకోవడం అంతే. సో, ఇక్కడైతే చూస్తున్నారు కదా! సో, ఇలా మామూలుగా తోరణాలు కట్టేసి ఇంకా గుడికి అటు సైడ్, ఇటు సైడు కడుతున్నారు. సో, ఇక్కడ ఏంటి అంటే మేము ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసం వస్తది గదా! సో, శ్రావణ మాసంలో 4 వీక్స్ ఉంటాయి గదా! సో, 4 వీక్స్‌లో 4 ఫ్రైడేస్. సో, ఏదో ఒక ఫ్రైడే మేము ఖచ్చితంగా వెళ్తామనమాట. సో, ఇయర్లీ వన్స్ అయితే ఖచ్చితంగా వెళ్తాం. అది కూడా శ్రావణ మాసంలోనే వెళ్తాము.
మా పెళ్ళైనప్పటి నుంచి ఇది సెకండ్ టైం వెళ్ళాను నేనైతే. సో, లాస్ట్ ఇయర్ ఇంకా ప్రెగ్నెంట్‌గా ఉన్నాను కాబట్టి ఇంకా వెళ్ళకూడదన్నారు కాబట్టి ఇంకా వెళ్ళలేదు. సో, అంతకుముందు పెళ్ళైన కొత్తలో వెళ్ళాను. మళ్ళీ ఈసారి వెళ్ళాను. ఈసారి ఏంటి అంటే ఫంక్షన్ ఉంది కాబట్టి వెళ్ళాను. ఇంకా మళ్ళీ శ్రావణ మాసం వస్తది కదా! సో, అప్పుడు మళ్ళీ వెళ్ళాలి. సో, ఇక్కడ ఇద్దరు ఉంటారనమాట పుట్టింటి వాళ్ళు, మెట్టింటి వాళ్ళనేసి. సో, మేమైతే మెట్టింటి వాళ్ళనమాట. మేమైతే ఓన్లీ ఆకులతోనే అలంకరించాలి. పువ్వులు ఏమి యూజ్ చేయకూడదు. ఇంకా పుట్టింటి వాళ్ళైతే ఓన్లీ ఫ్లవర్స్‌తోనే చేయాలనమాట పూజలన్నీ. సో, మేము ఫ్లవర్స్ యూజ్ చేయము. వాళ్ళైతే ఆకులు యూజ్ చేయరనమాట. సో, ఇలా అయితే ప్రతిసారి వెళ్ళినప్పుడైతే ఇలా మేము బానం వండుకుంటాము. వాళ్ళైతే కుండలో వండుతారు పుట్టింటి వాళ్ళు. మేమైతే నార్మల్‌గా పాతర ఉంటది కదా! సో, పాతరలో వండుకుంటాము. బట్ బానం అయితే కంపల్సరీగా వండుకుంటాము. దానికి పచ్చి పులుసు ఇది నార్మల్ కాంబినేషన్. సో, ఇది వండుకొని ఇంకా ఉపవాసంతో వెళ్ళాం కాబట్టి ఇంకా అది ప్రసాదంగా తినేసి ఇంకా వచ్చేస్తామనమాట. ఇక్కడైతే ఎవరైతే బానం వండింటారో ఇంకా వాళ్ళే బానం ఎత్తుకొని ఆ గుడి చుట్టూ 3 సార్లు తిరుగుతారు. ఇంకా మళ్ళీ ఇంకా ప్రసాదము అందరికీ పెట్టేస్తారనమాట. ఇంకా ప్యారలల్‌గా అయితే నేను మా అత్త అయితే ఇంకా దారం ఉంటది కదా! దారం అయితే గుడి చుట్టూ 3 టైమ్స్ తిరిగేసి ఇంకా ఆ చెట్టుకి చుట్టామనమాట. ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. సో, పూజకొచ్చినప్పుడు ఒక్కొక్క శారీ తెస్తారనమాట. సో, శారీ తెచ్చిన వాళ్ళైతే దేవుడి మీద అట్లా పరచాలనమాట. అది పరిచాక కొద్ది పూజ అంతా అయిపోయాక మనం మీద వేసుకోవాలి. అది ఎయిదర్ బాయ్స్ అయినా, లేడీస్ అయినా వేసుకోవాలనమాట. అది వేసుకున్నాక మళ్ళీ మనం కట్టుకోవాలి. సో, ఇదైతే ఒక రిచువల్ అనమాట. ఇక్కడైతే ఇంకా బాణం ఎత్తుతున్నారనమాట. ఇంకా 3 రౌండ్స్ తిరగాలి అన్నాం కదా! సో, అందుకని ఇంకా తన తల మీదకి ఎత్తుతున్నారు. ఇంక ఇక్కడైతే ముందర ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఫేస్ కనపడకుండా ఇలా టవల్‌తో చుట్టుకోవాలనమాట. సో, ఇంకా వెనకైతే బాణం ఎత్తుకుంటారు కదా! వాళ్ళకైతే టవల్‌లాగా పెళ్ళిళ్ళలో చూస్తాం కదా మనము. దాన్నేమంటారో నాకు తెలీదు, అంతగా ఐడియా లేదు. సో, ఇలా టవల్ పెట్టేసి ఇంకా 4 మెంబర్స్ 4 సైడ్స్ పెట్టుకుంటారనమాట. సో, ఇలా 3 రౌండ్స్ వేసేసాక ఇంకా మొత్తం బాణం దించేసి ఇంకా ప్రసాదం అందరికీ పంచేస్తారు. ఇదంతా అయిపోయాక మేమైతే ఇంకా వేరే గుడి కాడికెళ్ళామనమాట. ఈ ఫంక్షన్ అంతా అయిపోయాక మా బాబు అయితే హాయ్ చెప్తుండు చూడండి. సో, ఇక్కడికొచ్చేసాము. ఇక్కడే అనమాట పుట్టు వెంట్రుకలు ఇచ్చేది. ఇక్కడ కూడా ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. సో, ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ బేబీ అమ్మాయి పుడితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడే హెయిర్స్ ఇవ్వాలనమాట. ఫస్ట్ టైం ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ టైం కావాలంటే ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. అది కూడా ఫస్ట్ టైం బేబీ గర్ల్ పుడితేనే. సో, ఇది మా ఆచారం అనమాట. సో, ఇక్కడ ఏంటంటే మాకు అబ్బాయి పుట్టినా కూడా ఏదో కొంచెం మొక్కుబడులు ఉన్నాయి కాబట్టి ఇంకా 2 కలిపి ఇంకా చేసేసుకున్నాము. మంచిదే కదా అనేసి. సో, ఇంకా ఇక్కడ ఎంత పూజలు అంతా కంప్లీట్ అయిపోయాక ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మేమైతే ఇంకా బాబునైతే ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నాము. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా మేనమామ సాంగ్యం ఉంటుంది కదా! సో, ఇంకా కొబ్బరి చిప్ప తీసుకొని ఇంకా తల మీద అలా ప్రెస్ చేయాలన్నమాట. 3 టైమ్స్ ప్రెస్ చేశాక ఇంకా అటు సైడు ఇటు సైడు వేసేసేయాలి. ఇంకా కొబ్బరి చిప్ప అటు సైడ్ ఇటు సైడ్ వేసేసాక ఇంకా తమలపాకు ఉంటుంది కదా! అది 3 టైమ్స్ అలా బాబు నెత్తి మీద పెట్టుకొని ఇలా 3 టైమ్స్ కట్ చేయాలన్నమాట. సో, ఇక్కడైతే కట్ చేసిన వాడు ఏదో తినేదానికి ఇస్తాననేసి ఫుల్ ఎక్సైట్మెంట్‌తో ఉన్నాడు. సో, ఇంకా ఇది అయిపోయాక ఇంకా 3 టైమ్స్ హెయిర్స్ కట్ చేయాలన్నమాట. హెయిర్స్ అయితే ఇంకా దేవుడి దగ్గర పెట్టేసేయాలన్నమాట. ఇంకా దేవుడి దగ్గర పెట్టేశాక ఇంకా అసలైన టాస్క్ ఇప్పుడు మొదలైంది. సో, ఇప్పటివరకు అయితే అసలు ఏడవలేదనమాట. సో, ఇప్పుడైతే ఫుల్ ఖుషీగా ఉన్నాడు. సో, ఏడుస్తాడా లేదా అనే టెన్షన్ ఉండింది కానీ మామూలే కదా! ఇంకా పిల్లోళ్ళు హెయిర్స్ రిమూవ్ చేసేటప్పుడైతే చాలా ఏడ్చాడనమాట. వాడు ఏడ్చేదాన్ని చూసి నాకు కూడా ఏడుపొచ్చింది. సో, ఇంకా అంతలా ఏడ్చాడు. వాడు బోర్న్ అయినప్పటి నుంచి అయితే అసలు ఏడవలేదనమాట. ఇదే రోజు చాలా అంటే చాలా ఏడ్చిండు.
ఏదో ఒకలా అయితే కంప్లీట్ చేసేసామనమాట. ఇంకా కంప్లీట్ చేసేసాక ఇంకా స్నానం చేపిచ్చి, ఇంకా మళ్ళీ వచ్చిన వాళ్ళంతా గిఫ్ట్స్ గాని తెచ్చుంటే ఇంకా అది ఇస్తన్నారనమాట. ఇక్కడ గుండు చేసుకున్నాకైతే అస్సలు అమ్మాయిలానే ఉన్నాడు. చాలా క్యూట్‌గున్నాడు. హెయిర్స్ ఉన్నప్పటికంటే ఇంకా హెయిర్స్ తీసేసినాకనే చాలా క్యూట్‌గున్నాడు. ఇంకా వచ్చిన వాళ్ళైతే గిఫ్ట్స్ ఇస్తా ఉన్నారనమాట. అవును. ఇంకా ఇక్కడైతే అమ్మ పుట్టింటి సాంగ్యం చేస్తుంది. సో, ఇంక అందరికి మా 3 మెంబర్స్‌కి బట్టలు, ఇంకా అలాగే పసుపు, కుంకుమ తెచ్చింది కాబట్టి ఇంక అవన్నీ ఇచ్చేస్తుంది. ఇంకా ఒక్కొక్కరుగా వచ్చి ఇంకా పలకరిస్తున్నారు. సో, రిమూవ్ చేసేటప్పుడు మాత్రమే బాగా ఏడ్చిండు. ఇంకా తర్వాత మామూలే అందరిని చూస్తాన్నాడు. ఎవరెవరు ఏమేమి తెచ్చారు. వాడికి ఇష్టమైనవైతే అట్లనే లాక్కుంటాన్నాడు. ఇంకా లేకపోతే నార్మల్‌గానే ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ థ్యాంక్ యూ కూడా ఇస్తున్నాడు. సో, ఇదైతే చాలా జరిగింది ఫంక్షన్ అయితే.
ఇంకా ఇక్కడంతా అయిపోయాక ఇంకా లంచ్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఏమేమి చేశారో చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ మటన్ కర్రీ చేశారు. మటన్ కర్రీతో పాటు ఇంకా స్వీట్ చేశారనమాట. సో ఇది బియ్యంతో చేశారు. బియ్యం పాయసం ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, సో అది చేశారు. ఇంకా వాటర్ బాటిల్స్ నార్మల్. సో ఇక్కడైతే కబాబ్ వేస్తున్నారు. ఇంకా కబాబ్తో పాటు ఇంకా చికెన్ బిర్యానీ ఉన్నింది. చికెన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై కూడా ఉన్నింది. అండ్ పెరుగు బజ్జీ ఇదైతే కంపల్సరీ ఉండాలి కదా. సో ఇవే అనమాట స్పెషల్స్. సో నేనైతే ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఇంకా లంచ్ అయితే చేసేసుకున్నా. ఇంక లంచ్ చేసేసాక ఇంకొచ్చిన వాళ్ళని మళ్ళీ పలకరించాను అనమాట.